నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ramraj Lakshmi To Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం రామచంద్రని. బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఆడడానికి వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్లో చెయ్యి కోల్పోయిన చెదరని సంకల్పంతో దేశం కోసం ఆడాలన్న రామచంద్ర ఆశయానికి అండగా నిలవడానికి రిఫ్రెష్మెంట్స్ అమ్మి ఆటలు ఆడబోతున్నారు నిఖిల్ రాజ్ తరుణ్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? రండి బాబు రండి. తలసలని వాటర్ బాటిల్స్, తలసలని కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉన్న రేట్ కంటే ఎక్కువ ఇవ్వండి. మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి, మాకు హెల్ప్ చేయండి. మా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. గల్లా పెట్టి మాత్రం మీది కాదు. If you can dream and not make dreams a master, if you can think and not make thoughts your aim. పోయి మర్చిపోయా. పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాలు కథలుగా చెప్పుకుంటా ఉంటది. బండోడా నేనంటే నీకు ఎందుకు రాదు కుళ్ళు? తను కాబోయే అమ్మాయికి తనే ఫస్ట్ వాడు కావాలి అనుకుంటాడు. బిస్కెట్ కావాలా? హెయిర్ స్టైల్ చాలా బాగుందండి, అదిరిపోయింది. నెక్స్ట్ సినిమాలు పెట్టుకోవాలి మనం. ఇది గోకు మీరు అందిస్తారు. మీకు 500, మీకు 500. ఓ బెట్ మ్యాచ్ స్టార్ట్ ఫర్ మేము సైతం. కమ్ ఆన్. థ్యాంక్ యూ. వచ్చే మేము సైతం ఒక ధనవంతుడు ఆయన కొడుక్కి పేదరికం అంటే ఏంటో నేర్పాలని చెప్పి ఒక గ్రామానికి తీసుకెళ్లారండి. ఆ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ వదిలేసి వచ్చాడు. కొద్ది రోజులు ఉండు బాబు, నీకు పేదరికం ఏంటో తెలిసి వస్తుంది అని. తండ్రి వెనక్కి ఇంటికి వచ్చేసారు. కొద్ది రోజులు అయిన తర్వాత కొడుకు కూడా ఇంటికి వచ్చాడు. అప్పుడు తండ్రి అడిగాడు అనమాట, తెలిసి వచ్చిందా నీకు పేదరికం అంటే ఏంటో అని. అప్పుడు కొడుకు ఏమన్నాడో తెలుసా అండి? బాగా తెలిసి వచ్చిందన్న, మనకేదో ఒక చిన్న గార్డెన్ ఉంది, వాళ్ళకి బోల్డ్ అంత పొలాలు ఉన్నాయి. మనకేంటో స్విమ్మింగ్ పూల్ ఉంది, వాళ్ళకేమో పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. మన ఇంట్లో ఒక కుక్క ఉంది, వాళ్ళకి 10 కుక్కలు ఉన్నాయి. మనకేమో లైట్లు ఉన్నాయి, వాళ్ళకేమో సూర్యుడు చంద్రుడు చుక్కలు ఉన్నాయి అని చెప్పాడంట. అర్థమైందన్న, మనం ఎంత పేదవాళ్ళమో అర్థమైంది నాకు అక్కడికి వెళ్ళి చూశాక అని. మన జీవితం ఎంత అందమైనదో మనం చూసే విధానంలో ఉంటుందండి. ఏ దారి లేని బ్రతుకులకి ఆధారం మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం ఉయ్యాలా జంపాలా అనుకుంటూ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామా అంటున్నాడు. ఇంకెవరో కాదండి, మన రాజ్ తరుణ్. నెక్స్ట్ రాబోయేది హ్యాపీ డేస్, స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, అబ్బబ్బబ్బబ్బా, ఎన్నెన్ని కొత్త కొత్త సినిమాలతో మనల్ని అల్లరించేస్తున్నాడు నిఖిల్. సో ఈ రోజు మన షోకి రాబోతున్నారు రాజ్ తరుణ్ అండ్ నిఖిల్. ప్లీజ్ వెల్కమ్ దెమ్.
అమ్మయ్య వచ్చారు ఇద్దరు కలిసి ఎట్టో కట్ట. థ్యాంక్ యూ నిఖిల్, నీ వల్లే రాజ్ తరుణ్ వచ్చాడు. నువ్వే తన్ని కన్విన్స్ చేసి మనం ఈ షో చెయ్యాలి అని తీసుకొచ్చినందుకు. నాకు సడన్ కాల్ చేశాడు, డైరెక్ట్ మాకు పెద్ద హెల్ప్ చేయాలన్నాడు. ఏంటన్నాను, వైఫ్ చెప్పి నాతో పాటు రావాలన్నాడు. సరే వస్తాను. అంటే బేసిక్లీ అంటే ఏం లేదు లక్ష్మి, యాక్చువల్లీ ఏంటంటే బికాజ్ మీ షో అన్నది ఇట్స్ సో పాపులర్ అండ్ ఇట్స్ షో విచ్ హెల్ప్స్ పీపుల్ కదా. సో మేము అందరూ మాట్లాడుకుంటాం మా ఇంట్లో కూడా, దే లవ్ ద షో వెన్ ఎవర్ ఇట్ కమ్స్. మా మామ్, మా డాడ్, అందరూ మా హోల్ ఫ్యామిలీ కూడా. సో ఈ షో చూసిన ప్రతిసారి వీ గెట్ ఇన్స్పైర్డ్ టు డూ చారిటీ అండ్ అది చాలా మంచిది అండ్ చాలా తక్కువ మంది ఆర్ ఫాలోయింగ్ ద సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ హెల్ప్ చేస్తున్నారు సెలబ్రిటీస్. సో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఒకసారి ఇద్దరు రావాలి అనగానే నాకు మైండ్కి వచ్చిన ఫస్ట్ పర్సన్ ఇస్ రాజ్ తరుణ్. బికాస్ రాజ్ తరుణ్తో ఐ షేర్ అ వెరీ వెరీ గుడ్ ర్యాపో. మార్నింగ్ అయినా కానీ, డే అయినా కానీ, ఎనీ టైం ఫోన్ చేసినా కానీ నా ఫోన్ ఎత్తే పర్సన్ ఇస్ రాజ్. సో ఎవరో ఒకరు ఫోన్ ఎత్తుతున్నావులే, పర్వాలేదు, సంతోషం. చెప్పు. సో అందుకే నేను అనుకున్నా రాజ్తో ఉంటే 100% మంచి కెమిస్ట్రీ ఉంటుంది అండ్ వీ కెన్ డూ ద షో వెల్. అండ్ మీరు మాకు తెలుసు మీరు టాస్క్ ఇస్తారు, సో తనతో పాటు అయితే 100% టాస్క్ చేయగలుగుతానని ఐ ఫెల్ట్. ఆయన ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది చేద్దాము అని. హి ఇస్ ఎనర్జెటిక్ గాయ్, సో మా ఇద్దరు అలా ఉంటుందని ఐ సెడ్ yes. ఫేస్బుక్ లో ఏ పోస్ట్ పెట్టినా కానీ ఫస్ట్ కింద ఏంటంటే, అన్న మీరు లక్ష్మి గారి షోకి ఎప్పుడు వెళ్తున్నారు, మేము సైతం షో ఎప్పుడు వెళ్తున్నారని చెప్పేసి ఆస్కింగ్ మీ. సో చాలా మంది రెస్పాన్స్. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్, చాలా మంది. ఈ రోజు పేపర్ చూస్తా ఉంటే అక్కడ ఈ చంపడాలు, ఇక్కడ ఈ రేప్స్, అక్కడ మర్డరు, చిన్నపిల్లలు. మళ్ళీ 3వ పేజ్ 4వ పేజ్ లోనూ ఎక్కడో రాసింది అహ్మదాబాద్ లో ముస్లిమ్స్ వచ్చి ఒక టెంపుల్ లో రథయాత్ర జరుగుతుందని వాళ్ళు ఒక రథయాత్ర డొనేట్ చేశారని. అదెందుకు ఫ్రంట్ పేజ్ న్యూస్ అవ్వదో నాకు అర్థం కాదు. ఒక 2 మతాలు కలుపుకొని ఎస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. అక్కడే ఏదో 1000 years old మసీద్ ఏదో ఉంటే మన హిందూసే బాగా టేక్ కేర్ చేస్తున్నారంట. ఈ న్యూస్ ఎందుకు ఫ్రంట్ పేజ్కి రాదు అని నేను చాలా ఇబ్బంది పడతా ఉంటాను. అండ్ ఆ బ్యాడ్ లో నుంచి తీసి గుడ్ కూడా ఉంది ఈ లోకంలో అని చూపించడమే ఈ షో అన్నమాట. You're doing a great job and మాకు నిజంగా it's a privilege for us to come here. చాలా హ్యాపీగా ఉంది. You're too nice. Yeah. So next cinema ఏంటి మీది? I've signed a couple of films. My next film is called ఎక్కడికి పోతావు చిన్నవాడా. You're doing a great job, all your movies that I've watched. So ఇవాళ మన చేయూత కోరడానికి వస్తున్నారు రామచంద్ర ఫ్రమ్ పిఠాపురం. He's a basketball player. తనకి ఏం జరిగింది, ఎలా జరిగింది అని తన ద్వారానే తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్ రామచంద్ర. హాయ్, ప్లీజ్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ పేరు? తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అండి. 5వ తరగతి నుంచి కూడా ఈ అబ్బాయి బాస్కెట్బాల్ ఆడుతున్నాడండి. ఆటలను ప్రోత్సహించమని గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ అబ్బాయి ఆడతానంటే నేను ఆడుకోమన్నాను. ఇంచుమించు చాలా గేమ్స్ ఆడాడండి, చాలా సర్టిఫికెట్లు ఉన్నాయండి. ఎక్కడ టోర్నమెంట్ అయినా నేను కూడా దేబెట్టువానండి. అయితే ఒంగోలు అనే ఊర్లోని మినీ టోర్నమెంట్ అవుతుందండి. అయితే కాకినాడలో వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు కోచ్లు ఆటను బట్టి. ఈ కుర్రోడు ఆటను చూసి పిఠాపురం నుంచి ఒక 2 బాయ్స్ని తీశారండి. జిల్లా నుంచి ఒక టీం తయారు చేశారు. సెలెక్ట్ అయ్యాడండి. రామచంద్ర సెలెక్ట్ అయ్యాడు. అయితే వీళ్ళు బయలుదేరే ముందు అబ్బాయి తెల్లవారుజానకు ఫోన్ చేశాడండి, డాడీ నేను వెళ్తున్నాను అనేది, వెళ్ళి ఆడుకొని గెలుచుకొని రా అన్నానండి. అయితే డైరెక్ట్గా సూపర్ ఫాస్ట్ విజయవాడ వచ్చింది. అక్కడి వరకు నైట్ జర్నీ జరిగిపోయింది. అక్కడి నుంచి ఒంగోలుకి విజయవాడకి పాసెంజర్ లోకల్. అయితే ఉప్పుగుండూరు అనే ఒక ఊర్లో బండి ఆగిపోయింది ఒక 1 hour. అయితే మంచీలు పట్టి లోపల ట్రైన్ మూవ్ అయిపోయింది. ఎలా ఎక్కాలో కూడా తెలియదండి. ఫాస్ట్ పాసెంజర్లు చాలా స్పీడ్గా వెళ్తాయి. వదిలేస్తే లోపలికి లాగేస్తుంది. ట్రైన్ పట్టుకుంటా ఉన్న టైంలో వదిలేసాడండి. 2 చైర్లు కూడా వదిలేసి పడిపోయాడు. పడిపోతే చేయి కట్ అయిపోయిందండి. ఉదయం జరిగిందండి యాక్సిడెంట్. ఇది 1 గంట టైంకి నాకు మెసేజ్ ఇచ్చారు, ఇలా యాక్సిడెంట్ అయింది, అయితే సర్జరీ చేస్తున్నారు, మీరు రావాలన్నారు. యాక్సిడెంట్ సర్జరీ అసలు నాకే అర్థం అవ్వలేదని చెప్పి నేను షాప్ కట్టేసి నేను బయలుదేరిపోయాను. ఈ కుర్రోడు నన్ను చూసి డాడీ ఎప్పుడొచ్చా అన్నాడు. అంటే ఏంటి ఏమైందండి, నా చెయ్యి ఏమైంది.
సార్ మీరు వరి అవ్వకండి సార్, ప్లీజ్ దయచేసి మీరు. చెయ్యి విసురవ పడిపోయినండి. పడిపోతే వీళ్ళందరూ నువ్వు ఇక్కడ ఉండకూడదు బయటికి తీసుకొచ్చారు. తెల్లవాళ్ళు ఈ అబ్బాయి వెనకాల తల మీద రాళ్ళు మొత్తం దిగబడిపోయాయి. దిగబడిపోతే తెల్లవాళ్ళు అక్కడ అలా నుంచున్నానండి. ఏం చేస్తామండి, కోచ్లు తెల్లవారితే గేము. ఇంక ఈ కుర్రోడు ఫ్రెండ్స్ ఆటగాళ్ళండి ప్రతి జిల్లా నుంచి. బాబు పడిపోయాడు అనిపోయేసరికి అందరూ రావడమేనండి. ఎంత స్పీడ్గా అక్కడ వైద్యం చేశారు హాస్పిటల్లో. ఏం చేసినా చెయ్యి అడిగారండి, అక్కడ వదిలేసి ఏమీ చేయలేకపోయాం. సార్ నాకు తెలిసి మీరు అంటే మీరు పడుతున్న బాధ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అండి. నాకు తెలిసి మీకు ట్రాజడీ జరిగింది. సో మీరు ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి సార్, ఎందుకంటే హీఈస్ అలైవ్, హీఈస్ హ్యాపీ, అండ్ నాకు తెలిసి తను డెఫినెట్లీ ప్రైజ్ కూడా అవుతాడని మేము అందరం నమ్ముకుంటున్నాం. అండ్ అయితే తర్వాత కూడా బాబు నేను ఆడతాను అన్నాడండి. నేను ఇష్టం వచ్చినట్టు ఆడుకో, ఏ ఆట కావాలితో ఆట ఆడుకో, నీకు ఏం కావాలితో చేసుకోమని ఫ్రీడమ్గా వదిలేస్తాను. వదిలేస్తే మళ్ళా టోర్నమెంట్కి వెళ్ళాడండి సింగిల్ హ్యాండ్తో. 2 స్టేట్ మీట్లు ఆడాడు. దానికి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే 25,000 మా బాబుకి బెస్ట్ ప్రైజ్ కింద ఇచ్చారండి. మీకు ఎన్ని రోజులు చెప్పలేదమ్మా? 3 రోజుల దాకా నాకు తిరగలేదమ్మా. నిజంగా గుండు జారిపోయిందమ్మా నాకు. నిజంగా నేను ఏంటి ఎంత చేయపోవడం ఏంటి నాకు ఇంత ఎవరు చెప్పలేదు. నాకు నిజంగా అసలు ఆ మాట నా చెవులు మూసేసుకున్నాను. నాకేం చెప్పకు, ఎందుకు పోయిన చెయ్యి ఎప్పుడు నువ్వు చెప్పంటే మా అమ్మ పాపాలు ఉత్తిదమ్మ ఏమి కాదు అత్త అలా చెప్తుంది. ఉత్తి అంటే కాదు ఏమి కాదని ఆవిడని కసిరి ఆవిడని బయట పంపించేశారు. నాకు నిజం చెప్పండి, మీకు ఏటో మీరు నాకు తెలుసు కంగారు పడుతున్నారు, ఏదో అయ్యింది నా కొడుకు, మీరు చెప్తారా చెప్పారా, మీరు చెప్పారా నా 3 రోజుల దాకా నేను సృహలో లేనమ్మా. అయితే అప్పుడు ఇలా ఉండగా కాసేపు ఉండగా సరిగ్గా 1:30 అయిపోయిందమ్మా. అప్పుడు దాకా అలా ఉన్నప్పుడు నా కొడుకు నాకు ఫోన్ చేశాడమ్మా, అమ్మ నా చెయ్యి పోయిందమ్మా అంటే. నాకు నిజంగా ఎందుకు పోయిందమ్మా చెయ్యి అని అడిగాను. ఏమోనమ్మా ఏమైందో నాకు తెలియదు, నా చెయ్యి పోయిందమ్మా. భగవంతుడు ఏం పోయినా పర్వాలేదు, నా కొడుకు నా ప్రాణాలతో నా గుమ్మంలోకి రావాలి. ఏమైనా తీసుకో, నా కొడుకు నా ప్రాణంతో నా గుమ్మంలోకి రావాలి, అదే చాలందన్న భగవంతుడు దయ. భగవంతుడు దయ నిజంగా. మరి వీళ్ళ కోసం ఒక ఏవి ఒకటి తయారు చేసాను, చూద్దాం. నా పేరు సత్యనారాయణ అండి, మాది పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఈ అబ్బాయి మా అబ్బాయి అండి. 5వ సంవత్సరం నుంచి బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. ట్రైన్ యాక్సిడెంట్ వల్ల చెయ్యి కోల్పోయాడు. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు అండి, ఆటల్లో రాణిస్తాడనే ఉద్దేశంతో నేను పంపించినందుకు నాకు ఈ విధంగా జరిగింది. నాదొక చిన్న కిరాణా కొట్టు అండి. ఈ కిరాణా కొట్టు మీద 2 ఆడపిల్లలు పెళ్లి చేశానండి. చేయిపోయిన తర్వాత అయితే నాకు కూడా నిరుత్సాహం వచ్చేసిందండి. నేనే పంపించి నేనే కారణం అయ్యానేమో అని ఒక ఫీలింగ్ కూడా కలిగింది. బాస్కెట్బాల్ ఛాంపియన్ అవ్వాలని అనుకున్నాను, కానీ మధ్యలోనే నిరసనగా ఇలా అయిపోయాను. నాకు 2వ చెయ్యి ఉంటే ఆడదామని చూస్తున్నాను. ఎంతమంది పక్కన ఆడినా సరే వాళ్ళ వంక చూసి నేను ఆడలేకపోవడం ఎంత ఫీల్ అవుతున్నాను. చెయ్యి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా నేను 3 స్టేట్ మీట్లు ఆడాను. 20,000 క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఒకసారి వరంగల్లో. ఈ యాక్సిడెంట్ నేను ఒంగోలు వెళ్తున్నప్పుడు ట్రైన్ ఆగింది సార్. మేము వాటర్ కింద దిగాను సార్. కిందకి వాటర్ తాగుతున్నాను సార్. ట్రైన్ కదులుతుంది సార్. చేతులు తడిగా ఉన్నాయి సార్. నేను రన్నింగ్ ట్రైన్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాను సార్. చేతులు జారిపోయి ట్రైన్ కింద వెళ్ళి పడిపోయాను సార్. ఈ అబ్బాయి కాదు ఎవరో ఏటో అనుకుంటాను. దగ్గరికి వెళ్ళి చూసే వరకు నా కొడుకు అన్న కారణాలు తెలియదు. ఈరోజు కూడా నా కొడుకుని చూసి నాకు ఏడిపోయి వస్తుందండి ఆ చెయ్యి చూసి. కానీ అక్కడ ఏడితే తను బాధపడతాడని మాట్లాడుకుంటా అలా సర్దుకుపోతున్నాం అంతే. నాకు ఏమొద్దండి,
నా బతకడానికి ఒక చిన్న కొట్టు ఉంది. ఈ అద్దె కట్టుకొని ఎలాగోలా నేను జీవించేస్తాను. ఆ పిల్లోడు భవిష్యత్తు లేదు కాబట్టి ఆ అబ్బాయి కోసం కొద్దిగా రాత్రులు పొగలు కూడా మనసు అలా అయిపోతుంది. కనీసం ఇలాంటివి ఏమైనా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఏదైనా ఒకటి ఉంటే చెయ్యలేదు అనే ఫీలింగు పెరిగిపోద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చిన్న సాయం చేసి పెట్టవలసిందిగా. మీలాంటి పేరెంట్స్ కూడా తన అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పట్లు. చాలామంది పేరెంట్స్ పిల్లలు స్పోర్ట్స్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, ఎవరు ఎంకరేజ్ చేయరు. మీరు ఎంకరేజ్ చేశారు. మీరు ఎక్కడ తప్పు చేయలేదు. సో మీరు అలా ఎప్పుడు అనుకోవద్దు. మీరు తనకి ఎంత విల్ పవర్, ఎంత గుండె ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఒక చేత్తో కూడా 3 స్టేట్మెంట్లు అడగలుగుతారు. సో నిజంగా మీలాంటి పేరెంట్స్ ఉండదు తన అదృష్టం. నిజంగా అంటే నాకు చాలా బాధగా ఉంది ఏంటంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీబడి, ఎవరికైనా జరగచ్చు అమ్మా. ఇది మోర్ దెన్ లూజింగ్ ద హ్యాండ్, నీ డ్రీమ్ పోయిందన్న బాధ నీకు ఎక్కువ ఉంది కదా కదా. అలా ట్రైన్ ఎక్కుతున్నప్పుడే నాకు గుర్తుంది సార్. అసలు తర్వాత ఏం ఎందుకో తెలియదు సార్. చేతులు తడిగా ఉన్నాయని విన్నాను ఏవీలో చెప్పను. వెళ్ళిపోతుంది, అయ్యో వదిలేసి పరిగెత్తాను. అప్పుడు ఎన్ని రోజులు ఏం తెలీదు. తర్వాత కాకినాడ హాస్పిటల్లోనే కొలు తెరిచాను సార్. అప్పటికి 3 వారాలు అయిపోయిందండి సార్ నేను కొలు తెరిచి. అంటే అప్పుడు దాకా ఏమైందో కూడా తెలియదు సార్ నాకు. అప్పుడు చేయి చూసుకొని చాలా బాధపడ్డాను సార్. కానీ నాకు ఏడాలనిపించట్లేదు సార్. అసలు దీని గురించి ఫీల్ అవ్వాలని కూడా అనిపించట్లేదు సార్ నాకు. ఆ తర్వాత ఒక 3 మంత్స్ అయిన తర్వాత బాస్కెట్బాల్ కోర్టుకి వెళ్ళాను సార్. మళ్ళీ వెళ్తే అక్కడ అందరూ ఆడుతున్నారు సార్. మా కోచ్ ఉపేంద్ర గారు దగ్గర పిలిచి ఏరా ఆడతావు అన్నాడు సార్. సార్ నేను ఆడలేను సార్, నేను ఎలా ఆడగాను సార్ అంటే నువ్వు ఆడగారో ట్రై చేయరా అని చెప్పి మా కోచ్ చాలా ప్రోత్సహించి నన్ను పంపించారు సార్. దాంతోపాటు మా కోచ్లు చిన్న కోచ్లు గాంధీ సార్, ఉపేంద్ర సార్, ఢిల్లీ సార్, దుర్గా సార్ కూడా నన్ను చాలా బాగా మోటివేట్ చేసి పంపించారు సార్. అసలు నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వక చేయలేదని చెప్పి నా తోటి ఫ్రెండ్స్ కూడా నాకు చేయనట్టుగా వాళ్ళు ఆడలేదు సార్. ఎప్పుడు నేను ఒక పెద్ద ప్లేయర్ తప్పుడే నన్ను టీచ్ చేశారు సార్ వాళ్ళు. నిజంగా తను ఆ ట్రైన్ మిస్ అవ్వకుండా అలా ఉండుంటే ఇప్పుడు రైట్ నౌ ఎనీథింగ్ కూడా హిస్ ఫ్యూచర్ వుడ్ హావ్ బీన్ సో బ్రైట్. బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్, నువ్వు బాస్కెట్బాల్ వెతుక్కుంటే వెళ్ళా. బాస్కెట్బాల్ నేను వెతుక్కుంటూ వచ్చింది, నీ డ్రీమ్ నేను వెతుక్కుంటూ వచ్చింది. నీ విల్ పవర్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు అది నేను వదిలేసి వెళ్తాం. అండ్ నేను ఇప్పుడే వీడియోలో చూసాను కదా, వీడియోలో కూడా అసలు నా సింగిల్ రింగ్ ఇచ్చి అసలు బాల్ నాకు అన్ని చేతులు అన్ని ఉన్నాక నేను వేయలేను. అలాంటిది నువ్వు సింగిల్ హ్యాండ్ తోటి కూడా అంత పర్ఫెక్ట్ గా వేస్తున్నావు అంటే అప్పటికే అది ఆడి 3 నెలలు అవుతుంది సార్. ప్రాక్టీస్ లేదు సార్. భలే వేస్తున్నావు. మనం చెయ్యి అన్నది మనం లైఫ్ లాంగ్ అది ఇట్స్ మిషాప్, మనం ఇంకా తిరిగి తీసుకురాలేం. కానీ తప్పకుండా డాక్టర్స్ అన్నారు కదా అంతకన్నా మంచి మనం పెడదాం అని చెప్పి 100% తన డ్రీమ్ తను అచీవ్ చేసుకుంటాడమ్మా. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే తను చూస్తుంటే నాకు పాజిటివ్ ఎనర్జీ నాకు వస్తుంది తన నుంచి. తన ఈజ్ సో పాజిటివ్. సరే చేయిపోయింది పర్లేదు, నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోయాడు. రియలీ దట్స్ రియలీ కమెండబుల్. నువ్వు నిజంగా 3 monthsలో ఎనీ పర్సన్ షాక్ లో ఉండి ఇంకా దాన్ని గివప్ చేస్తారు. అలా గివప్ చేయకుండా నువ్వు యు నాట్ గివింగ్ అప్ కదా. బ్లేమ్ గేమ్ అయిపోద్ది బాస్కెట్ బాల్ వల్ల, దీని వల్ల, దాని వల్ల అని అన్నిటి మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి మన మీద మనం ద్వేషం పెంచుకుంటాం. అలా కాకుండా నువ్వు కాదు పోతే పోయిన చెయ్యి, నాకు గేమ్ కావాలని వెళ్ళావు చూడు. అది అసలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది అలా చేయగలుగుతారో అసలు నిజంగా తెలీదు చందు. హ్యాట్స్ ఆఫ్ రియలీ. అది పొగడ్త కాదు, మేము అందరం ఈరోజు నీ దగ్గర నుంచి కొంచెం నేర్చుకున్నాం నిజంగా. మీ కోచ్ వాళ్ళకు కూడా నేను స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ మన టీచర్స్ మనల్ని నమ్మినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో అలాంటి ఒక కోచ్ నిన్ను నమ్మి ముందుకు తీసుకెళ్ళినందుకు ఆయనకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సో మీకేం కావాలని వచ్చారండి మీరు? మీకు 2 కూతుర్లు అన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. 2 అల్లుళ్ళు కూడా మేనల్లుళ్ళు అండి. బాగా చూసుకుంటారు అమ్మాయిలు. వాళ్ళ గురించి మనం ఏం చూడక్కర్లేదండి. ఒక అబ్బాయి ఆమెకి మేనల్లండి, ఒక అబ్బాయి నాకు మేనల్లండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళు మళ్ళా మాకు ఉండరండి. అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఎక్సలెంట్. నేనే కావాలని డబ్బులు అప్పు చేసి ఇచ్చానండి. కట్నం గట్ట అడగలేదండి. వాళ్ళు బాగోదు కదా, మనం కూడా కొద్దిగా సాయం చేయాలని చెప్పి ఒక 5 లక్షల వరకు అప్పు చేసి వాళ్ళకి 3 లక్షలు ఇచ్చి 2 లక్షలు పెట్టి ఇద్దరికి అలాగా ఏదో మనకు తోచిన కాడికి చేస్తాను. అది ఆ బ్యాలెన్స్ అలా ఉండిపోయిందండి మన దగ్గర. తీరా ఈ కుర్రోడికి ఏమన్నా వస్తుందేమో అని చెప్పి
ఇలాగొచ్చు ఈ అబ్బాయిది. ఇప్పుడు అవి ఏమన్నా మనం సాయం చేస్తారేమో అని ఆశతోటి దూరం వచ్చా. నేనే కడతాను మేడం వడ్డీ. నాకు వచ్చే ఫంక్షన్ డబ్బులు కాకుండా నేను మా బావగారు పెయింటింగ్ వర్క్ చేస్తాను మేడం. నేను సండే మా బావగారి దగ్గరికి వెళ్ళి పెయింటింగ్ వర్క్ చేస్తాను మా బావగారు సాయం. ఆయన ఒక 300 to 200 ఇస్తారు. మా ఊర్లో చిన్న క్యాటరింగ్ ఒకటి మా ఫ్రెండ్ పెడితే ఆ క్యాటరింగ్ కూడా వడ్డించడానికి కూడా వెళ్తాను మేడం. ఆ డబ్బులు ఎంత వచ్చి నాన్నగారికి నెలాకని ఇస్తే నాన్నగారు అందులో ఎంతకంత వేసి నాన్నగారు నెలాకని ఎంతకంత వేసి ఆ వడ్డీ డబ్బులు కడతారు మేడం. పెళ్లి చేయడానికి చేసిన అప్పుకి వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు వడ్డీతో సహా ఎంత ఉంది మీకు? అది వడ్డీ నెలకి కట్టేస్తున్నాను. అయితే 5 లక్షల అప్పు అలాగే ఉంది. అలాగే ఉందండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటున్నారు, ఒక చెయ్యి పోయింది, అప్పు ఉంది, అయినా బాధపడకుండా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళకి చేయూత ఇచ్చినా మాకు తృప్తి ఉంటుందండి. యూనో అది ఈ షో అన్నమాట. మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే మనం హెల్ప్ చేసుకుంటేనే దేవుడు అన్న హెల్ప్ చేస్తాడు, పక్కన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. నేను నాకు నిజంగా నాకు రామచంద్రరావు నచ్చిన క్యారెక్టర్ కూడా అదే. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే మీకు హెల్ప్ చేయాలని ఎందుకో తెలుసా, మా ఇద్దరికి నాకు తెలిసి. బికాజ్ తను హెల్ప్ చేసుకున్నాడు. ఫస్ట్ పెయింటింగ్ అంటున్నాడు, మళ్ళీ బాస్కెట్బాల్ అంటున్నాడు, మళ్ళీ కొట్టు చూసుకుంటున్నాడు, కేటరింగ్ అంటున్నాడు. సో నిన్ను చూసి చాలా మంది అన్ని పని చేస్తున్న మగవాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకోవాలండి నిజంగా ఈ షో చూసి. మీ స్టాఫ్ కూడా చాలా వర్క్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మేము అనొచ్చు అనకూడదో తెలియదు, అన్ని అనొచ్చండి. కష్టపడేదంతా వాళ్ళు, క్రెడిట్ తీసుకునేదంతా నేను. ప్రతి ఒక్కరు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారండి ఇందులో. ఈ కార్మికులందరికీ కూడా హెడ్సప్ అండి. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉన్నా చేసేవాళ్ళు ఉండరండి, డబ్బు లేకపోయినా సరే కొంతమంది వర్క్ చేస్తారు. అంత దీవెన నిజంగా. నాకు తెలిసి రామచంద్ర కంప్లీట్ కరెక్ట్ ప్రోగ్రామ్కి వచ్చారు, కరెక్ట్ లక్ష్మి గారి ప్రోగ్రామ్కి రావడం నిజంగా నీ లక్ అండ్ ఆవిడ చూడడం నిజంగా బ్లెస్సింగ్. కానీ నిజంగా లక్ష్మి గారు అంటే ఇప్పుడు రామచంద్ర చూస్తాం కదా, తను హెల్ప్ చేసుకుంటున్నాడు కాబట్టి మాకు కూడా హెల్ప్ చేయాలని ఉంది. ఇప్పుడు రైట్ నా మాకేంటంటే తన కోసం కష్టపడో లేకపోతే తనకి డొనేట్ చేసో యూ వాంట్ టు మేక్ షూర్ తన చెయ్యి మళ్ళీ రిటర్న్ వస్తే నువ్వు ఆడగలుగుతావు కదా, 100% ఆడతావు కదా. సో ఇన్ విచ్ ఎవర్ కేటగిరీ యూ ప్లే, బాస్కెట్బాల్ మాత్రం మళ్ళీ నేను చూడాలని ఉంది నాకు. ఎందుకంటే చాలా చాలా బాగా ఆడుతున్నావు. ఎందుకంటే నేను బాస్కెట్బాల్ ఫ్యాన్. ఈసారి ఆడినప్పుడు ప్లీజ్ లెట్ us know. మేము డెఫినెట్లీ కమ్ అండ్ వాచ్. డెఫినెట్లీ విల్ కమ్ అండ్ వాచ్ అండ్ ఎంకరేజ్ యూ. బట్ నాకు తెలిసి ఆ హ్యాండ్ నాకు తెలిసి నీకు వస్తుంది. దానికోసం లక్ష్మి గారు మేమేం చేయాలో మాకు చెప్తే. మీకు ఇంకొకటి, గంగా అని ఆదిత్య మెహతా ఫౌండేషన్ నుంచి నేను బాగా సపోర్ట్ చేస్తాను ఆ ఫౌండేషన్ని. ఆ ఫౌండేషన్ నుంచి గంగా అని ఆయన వచ్చారు. ఆదిత్య రాలేకపోయాడు, తను చండీగఢ్లో ఉన్నాడు. బట్ తిను ఇన్ఫర్మేషను, తిను పేపర్ వర్క్, తిను హాస్పిటల్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు పంపించడం జరిగింది. తిను కేసు మీరు టేకప్ చేసుకోగలరా? తినకు ఒక హోప్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మ్యామ్, ఆదిత్య మెహతా రాలేకపోయారు. పర్వాలేదు. సెకండ్లీ ఆదిత్య మెహతా ఫౌండేషన్ సపోర్ట్స్ పీపుల్ విత్ డిసెబిలిటీస్ ఇన్ స్పోర్ట్స్. సో డెఫినెట్లీ దిస్ ఈస్ సంథింగ్ వీ కెన్ హెల్ప్. సో ఇతను ఖచ్చితంగా ఆడగలుగుతాడు. ఇతని చేతికి స్టంప్ పైన సెన్సర్స్ ఎంత పనిచేస్తుందో డాక్టర్స్ చెక్ చేసి అతను ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ హ్యాండ్ ఫిట్ చేయగలుగుతారు డాక్టర్స్. అది మోస్ట్లీ 2.5 lakhs to 3 lakhs అవ్వగలుగుతుంది. హీల్ కమ్ బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్. సో 2.5 lakhs to 3 lakhs ఉంటే మళ్ళీ రామచంద్ర ఆడగలుగుతాడు. అవును, అతను ఆడగలుగుతాడు. మనకు టార్గెట్ మామూలు టార్గెట్ కాదు కదా ఇది. సో తిను స్పోర్ట్స్ ప్లేయర్, మీరు కూడా ఏం స్పోర్ట్స్ ఆడి ఎలా డబ్బులు సంపాదించారు? ఇక్కడ నాకు తెలిసిన ఒక సూపర్ ప్లేస్ ఉంది. ఏ ప్లేస్? ఫుల్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, వాళ్ళతో కలిసి ఆడదాం. ఓకే, వాళ్ళకి వాటర్ బాటిల్స్ అమ్ముదాం, ఏదో చేద్దాం. లెట్స్ డు సంథింగ్. ఇది మంచి ఐడియా. ఎందుకంటే నాకు తెలిసి స్పోర్ట్స్ ప్లేయర్ కి డెఫినెట్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్ హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. బికాజ్ ఎవ్రీబడి లవ్ స్పోర్ట్స్ కదా అక్కడ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఎన్ని డబ్బులు సంపాదించి వస్తారో చూద్దాం. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రామచంద్ర. బోల్డ్ డబ్బులు సంపాదించి రావాలి. బాగా కష్టపడి ఏదో స్పోర్ట్స్ ఆడి చేద్దాం. డన్. ఆల్ ద బెస్ట్. విల్ బి బ్యాక్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో రండి బాబు రండి, మా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. గల్లా పెట్టి మాత్రం మీది కాదు. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ అండ్ నాట్ మేక్ డ్రీమ్స్ అండ్ మాస్టర్, ఇఫ్ యూ కెన్ థింక్ అండ్ నాట్ మేక్ థాట్స్ ఎయిమ్. పోయి మర్చిపోయా. పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాలు కథలుగా చెప్పుకుంటా ఉంటుంది. బండోడా నీకు ఎందుకు రాదు కుళ్ళు? తను కాబోయే అమ్మాయికి తనే ఫస్ట్ వాడు కావాలి అనుకుంటాడు. బిస్కెట్ కావాలా? హెయిర్ స్టైల్ చాలా బాగుందండి, అదిరిపోయింది. సినిమాలు పెట్టుకోవాలి మనం. ఇది గోకు మీరు అందిస్తారు. మీకు 500, మీకు 500. ఓ
బెట్ మ్యాచ్ స్టార్ట్ ఫర్ మేము సైతం. కమ్ ఆన్. థ్యాంక్ యూ. Vacimeu saitam. Vacimeu saitam. స్థలం డ్రైవ్-ఇన్ స్పోర్ట్స్ సెంటర్, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, మాదాపూర్. సమయం సాయంత్రం 4 గంటలు. కష్టాలకి వెన్నుచూపని ఒక యంగ్ బాస్కెట్బాల్ ప్లేయర్ కలని సజీవంగా నిలపడానికి, ఆ కష్టాలను తీర్చి అతని జీవితాన్ని మార్చడానికి రిఫ్రెష్మెంట్స్ అమ్మి ఆటలు ఆడబోతున్నారు నిఖిల్, రాజ్, తరుణ్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మనం అందరం ఒక మంచి పని చేయడానికి వచ్చాం. యాక్చువల్లీ రామచంద్ర అని చెప్పేసి ఒక అబ్బాయి, అంటే లైక్ మనలాగే ఈజ్ అ యూత్ యంగ్ పర్సన్. తనకు బాస్కెట్బాల్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ అన్ఫార్చునేట్లీ తను ట్రైన్ మిస్ అవుతున్నప్పుడు తను చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ కోల్పోయాడు తను. సో మనందరం కలిసి తనకు చెయ్యి ఆపరేషన్ చేసేటట్టు తనకు చదువు కోసం మనం హెల్ప్ చేద్దాం. మేము ఈ రోజు ఓన్లీ డబ్బు కోసం పని చేస్తాం, డబ్బులు మాత్రమే. సో మీకు సెల్ఫీ కావాలి డబ్బులు ఇవ్వాలి, కూల్ డ్రింక్ కావాలి డబ్బులు ఇవ్వాలి, వాటర్ బాటిల్ కావాలి డబ్బులు ఇవ్వాలి, ఏం కావాలి డబ్బులు ఇవ్వాలి. వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ రామచంద్ర. సో రండి బాబు రండి. చలచల్లని వాటర్ బాటిల్స్, చలచల్లని కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉన్న రేట్ కంటే ఎక్కువ ఇవ్వండి. మీకు ఏమైనా కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు టీ కావాలన్నా టీ తీసుకోవచ్చు. కోక్ కావాలా మీకు? ఓకే, ఎంత ఇస్తారు కోక్? మంచి పని కాబట్టి వావ్, 500 ఇస్తున్నారా? చేంజ్ కావాలా? లక్ష్మి, ఇది మా ఫస్ట్ సంపాదన. 500 రూపీస్, 30 రూపీస్ కూల్ డ్రింక్కి. మా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. గల్లా పెట్టి మాత్రం మీది కాదు. ఏం కావాలి? బిస్కెట్లు కావాలా? బిస్కెట్ దీని ప్రైస్ మాకు తెలీదు, బట్ మీరు ఎంత ఇస్తే దాన్ని అంత. 40 రూపీస్ బిస్కెట్ ప్రైజుల కన్నా కొంచెం ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరికన్నా కావాలా? సెల్ఫీకి ఎంత ఇస్తారు? వాట్ ఎవర్ యూ కెన్ గివ్. షూర్. డైలాగ్ is separate cost. 100 for dialogue and 100 for sex. Madam, poem, madam. If you can dream and not make dreams your master. If you can think and not make thoughts your aim. If you can meet a disaster and triumph and treat those two imposters just the same. If you can. Poem మర్చిపోయా. కమలిని ముఖర్జీ నడుము చూసి మర్చిపోతాను. సో బట్ ఇక్కడ ఎవరు కమలిని ముఖర్జీ లేదు కాబట్టి మర్చిపోయా. నెక్స్ట్ ఐటమ్. నీలాంటి తెల్లతోలు కత్తిలాంటి ఫిగర్ కత్తిగాడి పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాలు కథలుగా చెప్పుకుంటూ ఉంటుంది. కావాలి గైస్ కమ్ ఆన్ గైస్. ఏం కావాలి? రండి. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అది ఎగ్జాక్ట్లీ అందమైన అమ్మాయిలు వస్తున్నారు. మీరు ఏం కావాలమ్మా? ఏ కూల్ డ్రింక్ కావాలి? థమ్స్ అప్ ఉంది, కోక్ జీరో ఉంది. ఎంత ఇస్తాం? 100 ఇస్తాం. ఇది ఆల్మోస్ట్ 100. 200 సార్. మనం ఎక్కువ అడుగుతున్నావా? మీరు ఒక డైలాగ్ చెప్పారు. సరే 200 ఇచ్చాడు కాబట్టి డైలాగ్ చెప్పేద్దాం. ఓకే. గుండ్రంగా తిరిగే భూమికి వాస్తే అండి సార్. ఇది ఈశాన్యం రాగ్య అని చెప్పి మీరు ఎలా ఫిక్స్ చేస్తారు చెప్పండి. సో అలాగే మన చారిటీ అనేది మన మనసుతో చేయాలి. సో దీనికి దాన్ని హలో హాయ్. మీరు ఇక్కడ వర్క్ చేస్తారా ఏంటి? ఓ ఇది మీదేనా? ఓకే, మీరు కొంటారా? మీకు ఏం కావాలి చెప్పండి. ఇక్కడ మీవైనా సరే ఫ్రీగా మీకు. వీటికి 300 ఇస్తాను, ఒక సెల్ఫీ కావాలి. టోటల్ 500 ఇస్తాను. డన్. అంటే 2 కోకులు 2 సెల్ఫీలు కలిపితే 500 రూపీస్ ప్యాకేజ్. సో డైలాగ్ ఎక్స్ట్రా తమ్ముడు, అది ముందు మాట్లాడగల ప్యాకేజీలో. ఒరే బండోడా ఏంటంటే నీకు ఎందుకు అంత కుళ్ళు? నీ పేరేంటి? ఋషి. మీ డాడీయా? హలో సార్. అవి సార్. హలో. బాగా అలసిపోయినట్టు అనిపిల్లాడు. మీకు ఏమైనా కోక్, రిఫ్రెష్మెంట్ సంథింగ్? వాటర్ బాటిల్స్. ఎంత వాటర్ తాగితే అంత మంచిదంట. ఇంకో బాటిల్ తీసుకోండి సార్, పర్లేదు. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యూ డూ మోర్ చారిటీ అండ్ యూ నో వాచ్ మూవీస్. మాకు కూడా సినిమాలు ఆఫ్ కోర్స్. I watch his movies many. ఏ అబ్బాయి అయినా సరే తన కాబోయే అమ్మాయికి తనే ఫస్ట్ వాడు కావాలి అనుకుంటాడు. బిస్కెట్ కావాలా? నెక్స్ట్ ఎవరు కావాలి? ఎవరు కావాలి? నెక్స్ట్ ఎవరు? హాయ్, హౌ ఆర్ యు? Good. వాట్స్ యువర్ నేమ్? Antana. యాక్చువల్లీ చాలా భలే ఉంది కదా. హాయ్, ఐ యామ్ తనయ్. హాయ్, దిస్ ఇస్ రాజ్. సో తనయ్, వాట్ డు యు డూ?
Play football. Okay, what's your favorite football team? Manchester. So ఇక్కడ ఏం తీసుకుంటా? What do you want? You want to have a Coke or? I'll take a Coke. Madam, మీరేం తీసుకురా? I'll have water bottle. స్మైల్ చాలా బాగుంది. స్మైల్ తో పాటు మా దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుంది. కోకోలా ఎంత ఇస్తాను మీరు? ₹400. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. నెక్స్ట్ సినిమాలు పెట్టుకోవాలి మనం ఇది. అదే. పేరేంటి? మహేష్. మీకేం కావాలి? కోక్ మీరు అందిస్తారు. మీకు 500, మీకు 500. That's so nice. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్స్ ఆసమ్. అండ్ మీరు ₹1000 ఇచ్చారు కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ లో మీరు రాజ్ని డాన్స్ చేయమనొచ్చు. అయ్యో అయ్యో 1 2 3 లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా. పేరు శివ. శివ హాయ్. కానీ నాగార్జున శివ. సో మీకు ఏం కావాలి ఇక్కడ? మీరు ఇద్దరు కలిసి వచ్చారు సార్. కోక్ సెల్ఫీ కావాలా? రాజ్ మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూడు. అంటే అందరూ చాలా మంచి మనసుతో Exactly. ఇచ్చారు కాబట్టి. సో మేము ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ దుకాణం మూసేసి డైరెక్ట్ గా గేమ్స్ ఆడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గేమ్స్ డిస్టర్బ్ చేసినట్టు చాలా చాలా సారీ, కానీ మేము చేస్తుంది చారిటీ కోసం. సో రాజుని ఒక టీంలో తోయండి, నన్ను ఒక టీంలో తోయండి. ముందే చెప్తున్నా వెరీ బ్యాడ్ ప్లేయర్. బెట్ మ్యాచ్ ఆడుకుందాం, ఓకేనా? పక్కన కూడా ఎవరైనా బెట్లు వేసుకుంటే బెట్ వేసుకొచ్చండి ప్లీజ్. కాకపోతే అట్లా బెట్టేసుకుని డబ్బులు మాకు ఇచ్చాను. డబ్బులు మాకు ఇచ్చేయండి. బికాస్ రామచంద్ర అన్న పిల్లాడు హీఈస్ సఫరింగ్ వితౌట్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. సో తన కోసం గెటింగ్ ఎలక్ట్రానిక్ హ్యాండ్ ఫర్ హిమ్. సో మీరు అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే డెఫినెట్లీ ఓకేనా? సో హెడ్స్ ఆర్ టైల్స్? క్యాలే చెప్తాను. హెడ్స్. టాస్ గెలిచిన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారంట. ఏమో మరి చిన్నప్పుడు చెప్పారు. ఓకే గైస్, కమ్ ఆన్ గైస్. 3 points గెలిస్తే హి ఇస్ ద విన్నర్. బెట్ మ్యాచ్ స్టార్ట్ ఫర్ మేము సైతం. కమ్ ఆన్. నేను టచ్ చేస్తే 3 పాయింట్లు పోతాయి. సో 1 point ఆల్రెడీ గెలిచాం. సెకండ్ పాయింట్. రాజ్ సినిమాలో డైలాగ్ చెప్పడం కాదు, ఇక్కడ చేయి. సో రైట్ నౌ స్కోర్ ఇస్ 2-1. గెలిచాం. వన్ థింగ్. సో బేసిక్లీ రాజ్ తరుణ్ 3 points 1 ఓడిపోయాడు. సో మీ టీం నుంచి మాకు ₹1000 రావాలి. అది వచ్చి వెల్ ప్లేడ్ బ్రో అంట. వెల్ గైస్, సో సారీ మేము మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసి పిచ్ ఇన్వేషన్ చేసాం. బట్ మీ గేమ్ నుంచి 10 minutes మాకు ఇస్తే డెఫినెట్లీ మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వీ హావ్ కమ్ టు రిప్రజెంట్. మీరు ఆల్రెడీ చూస్తుంటారు కదా షో. ఇట్స్ వెరీ ఫేమస్ షో. లెట్స్ ప్లే బెట్ మ్యాచ్. సో బెట్ మ్యాచ్ ఆడదాం ప్లాన్ చేస్తాం. సో రాజ్ తరుణ్ ఒక టీంలో తీసుకోవాలి, నన్ను ఒక టీంలో తీసుకోవాలి. అండ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఆపోజిట్ టీమ్కి డబ్బులు ఇవ్వాలి. మనం ఇంతకుముందు వాలీబాల్ 1000 ఆడాం కదా, 5,000 పెట్టుకుందాం. డన్. రెడీ టేక్. హెడ్స్. బ్యాటింగ్ బౌలింగ్ ఫస్ట్. ఓకే, బ్యాట్ ఫస్ట్. Six balls match. Four balls, score 2. Last ball. Out. So 6 balls Raj 4 runs కొట్టాడు. నేను 5 runs కొడితే నేను గెలిచినట్టు. బట్ I'll give a small challenge. ఒక వికెట్ తీస్తే ఓడిపోయినట్టు. Done. నేను
నేను గెలిచాను. CCL మాకు బాగా ప్రాక్టీస్ చేయించారు కాబట్టి. వేద క్యాష్ మనకేం చెప్పు. సో మీరు చాలా మంచి పని చేస్తారండి. యూఆర్ డొనేటింగ్ ఫర్ గుడ్ కాజ్. బేసిక్గా లక్ష్మి వాలీబాల్ ఆడి గెలిచాడు, నేను క్రికెట్ ఆడి 5,000 ఓడిపోయాను. ఫైనల్ ఐటమ్ సెల్ఫీ. ఇది కేవలం సెల్ఫీ సంపాదించిన డబ్బులు అంతా కౌంట్ చేయలేకపోతున్నాం. ఇక్కడ స్టాల్ దగ్గర, అక్కడ వాలీబాల్, అక్కడ క్రికెట్, ఇక్కడ సెల్ఫీస్. సో ఐ థింక్ ఇక్కడ కౌంట్ చేసినా కానీ బాగుంటుంది కాబట్టి స్టూడియోలో వచ్చి విల్ టెల్ ద టోటల్ అమౌంట్. సో వి కమ్ టు ద స్టూడియో. ఒక యువ క్రీడాకారుడికి తోడుగా నిలవడానికి నిఖిల్ రాజ్ తరుణ్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. బానే ఎన్ని రకరకాలు. నీ సిక్సర్ బాగా వచ్చింది, నీ అవుట్ అంతకంటే బాగా వచ్చింది. ఆవిడ అకౌంట్ లో ఇప్పటికి 10 లక్షల రూపాయలు పడ్డాయంట. జనాలు ఇక్కడ అందరూ పవర్ ఆఫ్ మేము సైతం. ఒక మాట నేను చెప్తాను ఇక్కడ, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే సెలబ్రిటీస్ అన్న వాళ్ళు సొసైటీకి ఏం తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి బయట. బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు డెఫినెట్లీ అనిపిస్తుంది దట్ డూయింగ్ సో మచ్ ఫర్ సో మెనీ ఫ్యామిలీస్. Welcome back. Ramraj Lakshmi to Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. నిఖిల్ రాజ్ తరుణ్ ఎన్ని డబ్బులు సంపాదించారు? మన చందుకి ఎన్ని డబ్బులు అవసరమో వాళ్ళు సంపాదించగలిగారా లేదా? వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. Please welcome Nikhil and Raj Tarun again. బానే ఎన్ని రకరకాలు. నీ సిక్సర్ బాగా వచ్చింది, నీ అవుట్ అంతకంటే బాగా వచ్చింది. అంటే నేను బేసిక్ కొంచెం CCL ప్లేయర్ని కాబట్టి కొంచెం బాగా అడగలిగాను. నేను CC కెమెరాలో చూస్తా తప్ప. కానీ నాకు బాధ వేసింది, మధ్యలో ఓడిపోదామా రాజ్ కోసం అనిపించింది. కానీ మళ్ళీ బెట్ డబ్బులు గెలవాలి కదా, అండ్ డబ్బులు గెలిస్తే చాలా బాడతా. ఇన్ని గెలిపించిన కోసం ఓడిపోయాను. ఇంకా చెప్పి ఇంకా సీనియారిటీ వల్ల ఓడిపోయావా నువ్వు? అంతే. అసలు ఎలా అనిపించింది మీకు ఇద్దరు కలిసి ఒక టీమ్ ఎఫర్ట్ గా ఒక కాజ్ కోసం మనీ రేస్ చేస్తున్నప్పుడు? వి ఆల్వేస్ హ్యాంగ్ అవుట్, ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటాం, అంతా ఓకే. బట్ డూయింగ్ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్. అంటే ఫస్ట్ చాలా ఐ ఫెల్ట్ షై అన్నమాట. ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళిపోయి చారిటీ అండి, డబ్బులు అండి అంటే నీ దగ్గర ఉన్నది ఇచ్చుకోవాలి అనే వాళ్ళు అంటారు. ఏదే ప్రతి పర్సన్ మేము రామచంద్ర స్టోరీ చెప్పాం. ఇలా మీరు కూడా స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఒక పర్సన్ స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ అక్కడ ఉన్నారు అందరూ కూడా స్పోర్ట్స్ ఆడే వాళ్ళే కాబట్టి ఇమీడియట్లీ హెల్ప్. అండ్ మేము కోక్ అమ్మాము, మనం వాటర్ బాటిల్స్ అమ్మాము అసలు. అండ్ వాలీబాల్ ఆడారు, క్రికెట్ ఆడారు, సెల్ఫీలు అమ్మాము. అసలు మాక్సిమం డబ్బులు వచ్చి మన సెల్ఫీలే కదా. సెల్ఫీలోనే మేము పెట్టాం. అమ్మ 2-3 గర్ల్స్ వచ్చేసి వి వాంట్ సెల్ఫీ అంటే 200 అంటే వాళ్ళు షాక్ అయ్యారు. మీరు యాక్టర్సా లేకపోతే బిజినెస్ మెన్ అని? కాదు, మేము చేస్తున్న చారిటీ కోసం అని చెప్పి. అండ్ ఐ థింక్ అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు కదా. ఇందాక లక్ష్మి ఆంటీ వచ్చారు సుమా గారి ఎపిసోడ్ జీసస్ ఓల్డేజ్ హోమ్ నుంచి. ఆవిడ మురుకులు తీసుకొచ్చారు. ఆవిడ అకౌంట్ లో ఇప్పటికి 10 లక్షల రూపాయలు పడ్డాయంట. జనాలు ఇక్కడ అందరూ పవర్ ఆఫ్ మేము సైతం జస్ట్ మేము. అండ్ ఆ షోలో ఆవిడ ఓల్డేజ్ హోమ్ పేరు ఇచ్చాము. ఆవిడ వచ్చింది 5 లక్షల కోసం. 5 లక్షలు నేను నా షోలో తీర్చేసే పంపించాను. అయినా కూడా ఉట్టి స్లాబ్ వేయడానికి ఏంటిది నేను అన్నాను, అమ్మ ఖమ్మంలో పెద్దిండ్లు వాళ్ళు కూడా ఉండకూడదు, అలాగా మీరు టైల్స్ వేయించండి, వాళ్ళకి బాత్రూమ్ ఇండియన్ టాయిలెట్స్ కాదు వెస్ట్రన్ టాయిలెట్స్ పెట్టించండి, దాని పక్కన ఉండే దానికి రేలింగ్ పట్టుకొని కూర్చోడానికి అది పెట్టించండి, బెడ్లు చేయించండి. అంటే నువ్వు వస్తావు కదమ్మా, నీ ఇంటిలాగా నేను తయారు చేస్తానమ్మా అని నాకు ఐ టెల్ యూ ఆ ఎక్స్చేంజే మాకు అది జనాల్లోకి ఎంత వెళ్ళింది. ఆవిడ చెప్తుంటుంది అప్పుడప్పుడు ఫోన్ చేసమ్మా, ఆస్ట్రేలియా నుంచి పలానా వాళ్ళు ఫోన్ చేశారమ్మా, అమెరికా నుంచి అమ్మా, స్టూడెంట్స్ అమ్మా, మా ఫస్ట్ శాలరీ మీకే అని అంటున్నారమ్మా, నీ వల్లే నాకు మా ఊర్లోనే మా పక్క వీధిలోనే నేను ఎవరో తెలియకుండా నేను ఇన్ని పనులు చేసుకున్నాను, ఇప్పుడు నన్ను లోకం మొత్తం నేను లక్ష్మి జీసస్ ఓల్డేజ్ హోమ్ అని తెలిపించాను. నువ్వు ఐ మీన్ ఇంతకంటే బ్లెస్సింగ్స్ ఇంకేం కావాలి చెప్పు. లైక్ సీరియస్లీ అంటే ఒక మాట నేను చెప్తాను ఇక్కడ, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే సెలబ్రిటీస్ అన్న వాళ్ళు
సొసైటీకి ఏం తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి బయట. బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు డెఫినెట్లీ అనిపిస్తుంది దట్ డూయింగ్ సో మచ్ ఫర్ సో మెనీ ఫ్యామిలీస్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్, మేము కూడా చారిటీ చేద్దామని ఇన్స్పైర్ అవుతున్నాం. అండ్ ఐ థింక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అన్నది చాలా, చిన్నపిల్లలు ఎడ్యుకేట్ అవుతే చాలా మందికి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల డబ్బులు ఉండవు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టేక్ అప్ సీరియస్లీ. అండ్ నెక్స్ట్ టైం మీరు షోకి పిలిచినప్పుడు నేను ఐ కమ్ విత్ ద కిడ్స్ హూమ్ ఐ యామ్ ఎడ్యుకేటింగ్. వన్ థింగ్, ఇప్పుడైనా సరే అక్కడ షాప్స్ చిన్నపిల్లలు ఉంటారు, పని చేస్తూ ఉంటారు, పేరేంటారు అంటే పేరు చెప్తారు, ఏం చేస్తుంటావు, ఎక్కడ పని చేస్తుంటా అన్న, చదువుకోవాలంతా చదువుకోవచ్చు కదరా, డబ్బులు ఎవరు కడతారన్న. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ వాళ్ళు చూసినప్పుడు. లేదు నిఖిల్, నువ్వు ఆ మాట అన్నావు కదా, చాలా మందికి మేము ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు తిను చెయ్యి ఉంది, తనకి అప్పు ఉంది, ఎంత వీలవుతుందో అంత చేయగలుగుతున్నాం. నువ్వు ఎడ్యుకేషన్ అన్నావు కాబట్టి నేను వెనక్కి చూసుకొని ఎవరికి ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇప్పించాలి అన్నప్పుడు నీకే ఫోన్ వస్తుంది కదా. మోహన్ బాబు గారు, బికాస్ ఎందుకంటే ఛాన్స్ జరిగింది కాబట్టి ఆయన ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తారు, అది ఆయన ఈజ్ అర్ ఎగ్జాంపుల్. అండ్ ఏదో రోజు ఫ్రీ స్మాల్ స్కూల్ లాంటిది పెట్టాలని చెప్పేసి దట్స్ మై డ్రీమ్. అండ్ ఎక్కువ అవ్వదు మనం, అంటే లైక్ కిడ్స్కి ఎంత ఉంటుంది, 5,000 to 10,000 per kid, అంతే, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. మనం అది చేస్తే నిజంగా వాళ్ళ లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పుకుంటారు. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ ఐడియా. We are grateful, ma'am. Thank you so much. You're doing a wonderful job. In fact, no one thought about this thing. మీరు బాగా మంచి షో చేస్తున్నారు. I'm sorry, I'm not a good Telugu speaker. పర్వాలేదు, ముద్దుగా మాట్లాడుతున్నాం, మాట్లాడు. నేను నిజంగా ఆదిత్య నా దగ్గరికి వచ్చినప్పుడు తన ద్వారా నేను మళ్ళీ హెల్ప్ పొందుతానని, తన ద్వారా నాకు ఒక హెల్ప్ వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. నిజంగా 1000 ఏనుగుల బలం ఇవ్వబట్టే నిజంగా ఈ షో ఇంత అద్భుతంగా మీ ముందుకు రాగలుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో మీరు ఇద్దరు కలిపి సంపాదించిన అమౌంట్ 35,000 రూపాయలు. దాంట్లో 10,000 రూపాయలు మేము ఆ ఫెసిలిటీస్కి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి రెంట్ తీసుకొని వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా మనం లాగేసుకున్నాం కాబట్టి. సో 25,000 రూపాయలు మీరు ఇచ్చారు. దీనికి యూజువల్గా మేము 7 8 చేసిస్తాం అనమాట. కానీ మీ కథ విని, చందు నిజంగా నువ్వు నాకు హీరోరా, నీ కథ విని నాకు నిజంగా ఇన్స్పైర్ అయ్యి ఈ 7 8 కాదు 12 చేసి 3 లక్షల రూపాయలు నీకు ఇవ్వడం జరుగుతుంది. మ్యామ్ ఒక్క నిమిషం, మీ నుంచి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. మా ఫౌండేషన్ మీ అంత చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక మీలాగా 10% చేయాలనుకుంటున్నాం. ఆ అబ్బాయికి ఆర్టిఫిషియల్ లింబ్కి ఖర్చు ఎంత అవుతుందో అంతా ఆదిత్య మెహతా ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తుంది. అంటే ఉండండి, నేను క్లారిటీ తెచ్చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఇందాక మీరు 2.5-3 లక్షలు అవుతుంది అన్నారు. 3.5 లక్షలు మేమే చేయిస్తాం. అతను మ్యామ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫౌండేషన్కి లాస్ట్ 2 years నుంచి సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మీరు ఒక గిరీష్ శర్మ అనే ఒక బిలోనియా అంప్యూటీ పేరు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ గెలిచినప్పుడు మీరు అతనికి ఫెసిలిటేట్ చేశారు. సో విత్ ఇన్ 1 year అతను కూడా ఇండియాకు ఒక మెడల్ గెలిచి మీరు అతనికి ఫెసిలిటేట్ చేయాలనుకుంటున్నారు. అంతకంటే అదృష్టమా? చేపిస్తావా? కెన్ ఐ ఫెలిసిటేట్ యూ? సో ఈ డబ్బులు మీ అప్పు తీర్చుకోండి ఎంతో కొంత. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. ఆడియో మాత్రం కంపల్సరీ 100% ఆడియో పిలవాలి, మేము చూడాలి పక్కా. ఓకే, ఇప్పుడు ఈ చేయి పెడితే బాస్కెట్బాల్ ఒకటే కదా సార్, మీరు ఏం ఆడమంటే అది ఆడతారు. మాకు బాస్కెట్బాల్ నేర్పించు. ఆదిత్య చండీగఢ్ నుంచి కాల్ చేస్తున్నారు మ్యామ్. హి వాంటెడ్ టు టాక్ విత్ యు. హిస్ కాలింగ్. ఓకే, కనెక్ట్ చేసివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టెప్పింగ్ ఇన్ అండ్ మా చందుకి ఒక లింబ్ మీరు స్పాన్సర్ చేస్తానన్నారు. థ్యాంక్ యూ సో మచ్. No, we are grateful, ma'am. Thank you so much. You're doing a wonderful job. In fact, no one thought about this thing. మీరు బాగా మంచి షో చేస్తున్నారు. I'm sorry, I'm not a good Telugu speaker. పర్వాలేదు, ముద్దుగా మాట్లాడుతున్నాం, మాట్లాడు.
థ్యాంక్స్ టు యూ మ్యామ్, థ్యాంక్ యూ. నో థ్యాంక్ యూ, సారీ. ఐ నో మన డేట్లు మారాయి, అందుకే నువ్వు రాలేకపోయావు, ఇప్పుడు చండీగఢ్లో ఉన్నావని. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అక్కడ కూడా అన్ని మెడల్స్ గెలుచుకొని రా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను నిజంగా ఆదిత్య నా దగ్గరికి వచ్చినప్పుడు తన ద్వారా నేను మళ్ళీ హెల్ప్ పొందుతానని, తన ద్వారా నాకు ఒక హెల్ప్ వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. జెన్యూన్ గా వచ్చిన వాళ్ళు, చాలా కష్టపడుతున్న వాళ్ళని చూస్తే ఏదో ఒకటి సహాయం చేయాలనిపిస్తుంది. తనకి నేను చాలాసార్లు ఫెలిసిటేషన్స్ కానీ వాటికని వీటికని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని బైట్స్ అని చాలా ఇచ్చున్నాను. నేను ఇలా ఒక కేసు వచ్చినప్పుడు ఏం చేద్దామని నేను ఫోన్ చేశాను, అదితే ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని. డోంట్ వరీ మ్యామ్, యూ సెండ్ ఎవ్రీథింగ్ టు మీ, ఐ విల్ టేక్ కేర్, వై డూ యూ హ్యావ్ టు గో. అసలు కాదు ఆదిత్య, నేను ఇంకో డాక్టర్ దగ్గర మాట్లాడాను, పలానా దగ్గరకు పంపిస్తున్నాను నేను అంటే, మీరు వరీ కాకుండా మ్యామ్, నేను ఇది చూసుకుంటాను, అవుతుందో లేదో నేను చెప్తాను. లైక్ నిజంగా ఇలాంటి వాళ్ళు అందరూ నాకు నిజంగా 1000 ఏనుగుల బలం ఇవ్వబట్టే నిజంగా ఈ షో ఇంత అద్భుతంగా మీ ముందుకు రాగలుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. సో హ్యాపీనా అండి? సంతోషమా? సంతోషం అండి. అప్పు తీరుస్తారా మీరు? ఆ అబ్బాయి తీర్చుకుంటాడు, నాకేం సంబంధం లేదండి. అయితే నువ్వే తీర్చేసి, నిజమేనా? నిన్ను నమ్మిస్తున్నా అన్న డబ్బులు. ఓకే, మీకు సంతోషం అమ్మా? సంతోషం. ఎంత అందంగా నవ్వుతున్నారు చూడండి. ఇప్పుడు మీ కళ్ళు భలే ఉన్నాయి. మీ కళ్ళు రాలేదండి మీ కొడుక్కి, మీ కూతురికి వచ్చేయండి. ఎవరికి రాలేదమ్మా. అయ్యా, అని వాళ్ళ నాన్నపొలికి వచ్చినట్టున్నాయి. ఓకే, లెట్స్ హ్యావ్ ద చెక్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 3 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది ఈరోజు. అండ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ ద్వారా మన చందుకి ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు తన ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టడానికి అవుతుందో వాళ్ళు ఇస్తానన్నారు. మీరిద్దరూ మా షోకి వచ్చినందుకు సెల్కాన్ వాళ్ళు 4G డైమండ్ ప్లస్ ఫోన్ మీకు. చాలా ఇన్స్పైర్ చేశాను సీరియస్లీ. అంటే హెల్ప్ చేయాలి ఇన్స్పిరేషన్ కాకుండా అంటే నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ ఆగిపోవద్దు అని నేర్చుకున్నాను. చిన్న చిన్న వాటికి ఎక్కువ బాధపడిపోయి ఏదో కూర్చొని 2 రోజులు బయటికి రాకుండా అయిపోతూ ఉంటాం. అసలు యు ఆర్ సంథింగ్ ఎల్స్. రామచంద్ర, ఇంకోటి ఏంటంటే లక్ష్మి గారు చెప్పినట్టు 100% ఈ డబ్బుని ఉపయోగించుకో అండ్ ఈ ఛాన్స్ ఉపయోగించుకో అండ్ మంచి హైట్స్కి రా అమ్మా. ఎందుకంటే నీకు అన్నీ ఇప్పుడు వచ్చాయి, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి ప్రయత్నం నీ చేయి కూడా బాగిపోతుంది. సో డూ వెల్, ఆల్ ది బెస్ట్ యూ. అండ్ లక్ష్మి గారు, ఆయన థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో రోజు, మాకు ఈ రోజు ఛాన్స్ ఇచ్చారు. అయితే నాకు కూడా ఒక కోరుకుంది, నాతో డాన్స్ అయింది ఇద్దరుగా. ఎనీ టైం పాటేసుకోండి. షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా. చిన్న వయసులోనే కష్టాల ఉప్పెనొచ్చిన చెక్కు చెదరని తన ఉక్కు సంకల్పంతో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రామచంద్ర. అతని ఆశయానికి అండగా నిలిచి కొత్త జీవితాన్ని కానుకగా ఇచ్చారు నిఖిల్, రాజ్ తరుణ్, మంచు లక్ష్మి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్ అండ్ యూ టేక్ కేర్. కొడుకు సూర్యప్రకాష్ కిడ్నీలు చెడిపోవడంతో తన కిడ్నీ కొడుక్కి ఇచ్చి లోన్ తీసుకుని మరీ వైద్యం చేయించాడు తండ్రి వెంకటేశ్వరరావు. కానీ ఆపరేషన్ తరువాత కొడుక్కి కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకింది. వైద్యానికి మందులకి డబ్బులు లేక, కొడుకుని ఎలా బతికించుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ నిరుపేద తండ్రి కష్టాలను తీర్చడానికి స్త్రీల కాస్మెటిక్స్ మరియు అలంకరణ దుస్తులు అమ్మబోతోంది సమంత. Money, money, money. Lakshmi, I'm making money for you. Wait for me, Samantha. Where's your money? Money, money, money. Okay. Oh, 1000 is happening. Thank you. Nenu 2. Alaganu. Gumumuti pettanu. Okay. Thank you. You can tell the camera who your favorite hero is. My favorite hero is Samantha. And hero? Prabhas. I'm a big fan of. Thank you, thank you. Money, 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 money. Okay, that's thank you. Oh, you know this guy better than me. I'm a big fan of you. I can't charge my heart. So bad. Nikita.
Pooja family members ki hi, now extra 500. Hello. Hi. Dialogue. Sita market lo smell chalo. Chunnoda. Mari. Baba, oka mata. Gibson sponsors Sriram Sittings, RK Media.